క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి స్వార్థ పఠన ధ్యానాంశానికి స్వాగతం. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు ఈనాటి సువిశేషం ద్వారా మనకు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏంటి అని మనం ధ్యానించుకున్నట్లయితే, మీ హృదయములు సంతోషించును, ఆ సంతోషము మీ నుండి తీసివేయబడదు అని భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నారు. అసలు సంతోషం అంటే ఏంటి? ఇంగ్లీష్లో సంతోషమును హ్యాపీనెస్ అంటాం. మరి ఇంకో పదము కూడా ఉంది, జాయ్ అని అంటున్నాం. హ్యాపీనెస్కి మరియు జాయ్కి తేడా ఏంటి? హ్యాపీనెస్, సంతోషము అంటే ఇతరుల వల్ల కలిగేటువంటి లాభాల వలన లేదా చేకూరేటువంటి ప్రయోజనాల వలన వచ్చేదే సంతోషము. ఏదైనా మనకు లాభం వస్తూ ఉంది అనుకుంటే మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ సంతోషము తాత్కాలికమే. ఆ సంతోషము పరిస్థితులను బట్టి లేదా మనుషులను బట్టి ఆ సంతోషము మనలో ఎక్కువ రోజులు నిలబడదు. నష్టాలు వచ్చినప్పుడు మనలో సంతోషం నశించిపోతూ ఉంటుంది. లాభాలు వచ్చినప్పుడు సంతోషము మనలో ఉంటుంది. ఇది క్రీస్తు భగవంతుడు ఇచ్చే సంతోషము. క్రీస్తు భగవంతుడు బోధించే సంతోషం ఇది కాదు. భగవంతుడు బోధించే సంతోషము ఏంటంటే పరమానందము, జాయ్. ఈ పరమానందము షరతులు లేకుండా ప్రేమించబడడం, షరతులు లేకుండా ప్రేమించడమే ఈ పరమానందము. ఈ పరమానందంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ, క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, షరతులు లేకుండా ప్రేమించబడడం, షరతులు లేకుండా మనం ప్రేమించడమే. ఇలాంటి సంతోషము మనలో నుంచి తీసివేయబడదు. పరిస్థితులను బట్టి మారే ఆనందము కాదు, పరిస్థితులను బట్టి మారే సంతోషము, మనలో సంతోషము శాశ్వతంగా నిలబడదు. పరిస్థితులను బట్టి మారే సంతోషము మనకు తాత్కాలికమైనదే. క్రీస్తు భగవంతుడు ఇచ్చే సంతోషము ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ మనము షరతులు లేకుండా ప్రేమించబడడం, షరతులు లేకుండా ప్రేమించడమే. ఇలాంటి సంతోషాన్ని మనం కలిగి జీవించినప్పుడు మనలో నుంచి ఈ సంతోషము తీసివేయబడదు అని భగవంతుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి మనం వ్యవస్థలో చూస్తూ ఉంటాం. వ్యవస్థలో 3 రకాల మనుషులను మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి రకపు మనుషులను అసంతృప్తితో జీవించేవాళ్ళు. ఈ అసంతృప్తితో జీవించేవాళ్ళు అహంకారులు, తృప్తి లేని వాళ్ళు, ఓర్పు తక్కువ. అహంకారంతో జీవించేవాళ్ళు లేదా గర్వంతో జీవించేవాళ్ళు, వీళ్ళలో సంతోషము ఎక్కువ రోజులు నిలబడదు. ఎప్పుడు కూడా వీళ్ళు వ్యవస్థలో పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతూ ఉంటారు, లేదా ఒక ఐడెంటిటీ క్రైసిస్తో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడు కోరేది ఇలాంటి సంతోషం కాదు. అసంతృప్తితో జీవించే వాళ్ళు అహంకారులు, సైతానుకు ఊడిగం చేస్తారే కానీ వాళ్ళు ఏనాటికి కూడా దేవుని బిడ్డలుగా పరిగణింపబడరు. ఎందుకంటే దైవ ప్రేమకు, దేవునికి వాళ్ళ హృదయాలలో చోటు లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు పేరు ప్రతిష్టల కోసం లేదా ఇతరుల నుంచి ఏ విధంగా నేను మెప్పు పొందాలన్న ఆలోచనతో జీవిస్తూ ఉంటారు. భగవంతుడు ఇలాంటి సంతోషము మనలో ఎక్కువ రోజులు నిలబడదు, మనము ఏదో విధంగా కష్టాల పాలవుతూ ఉంటామని భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నారు. మరి రెండవ రకపు మనుషులను మనము వ్యవస్థలో చూస్తుంటాం. అసంపూర్తిగా జీవించేవాళ్ళు. అసంపూర్తిగా జీవించే వాళ్ళు ఎవరంటే, ఇది మా తలరాత, ఇది ఇంతే, దేవుడు రాసిన తలరాత కాబట్టి నేను ఇలాగే జీవించాలి, దేవుడు నా తలరాత ఇంతే రాశాడు కాబట్టి నేను గేదెలు కాసుకోవాలి, నా తలరాత ఇంతే కాబట్టి నేను ఏదో మెకానిక్ పని చేయాలి అని తప్పుడు ఆలోచనతో జీవిస్తూ ఉంటాం. అసంపూర్తిగా జీవించడం అది మన పొరపాటు. దేవుడు ఎవరి తలరాతను రాయడు. ఎవరి తలరాతను కూడా నువ్వు ఇలాగే జీవించాలి, లేదా నువ్వు ఇలాగే బానిసగా జీవించాలి, లేదా నువ్వు ఇలా మెకానిక్గా జీవించాలి, లేదా నువ్వు ఇదే విధంగా పొలం చేసుకొని వ్యవసాయిగా జీవించాలని భగవంతుడు ఎవరి తలరాతలా రాయడు. పరిస్థితులను బట్టి మనము అనుకూలంగా సమర్థించుకునే మనస్తత్వంతో జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమతో సృష్టింపబడ్డాము.
దేవుని యొక్క ప్రేమతో సృష్టింపబడ్డ మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడుతూ ఉన్నాం. భగవంతుడు సృష్టించిన తర్వాత సంవత్సరమో 2 సంవత్సరాలు ప్రేమించి మనల్ని వదిలేయలేదు. ఆ భగవంతుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. నేను మిమ్ము శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే భగవంతుడు మన తలరాతను చాలా చెడుగా రాయడు. మనంతటి మనం సమర్థించుకుంటూ ఉన్నాం. మనం చేతవాని వాళ్ళుగా నా తలరాత ఇంతే అని మనం సరిపెట్టుకుంటూ ఉన్నాము. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరము. వ్యవస్థలో అసంపూర్తిగా జీవించడం మన పొరపాటు. భగవంతుడు ఇలాంటి వాళ్ళలో సంతోషం ఎక్కువ రోజులు నిలబడదు అని భగవంతుడు బోధిస్తూ ఉన్నారు. మరి చివరిగా 3వ రకపు మనుషుల వ్యవస్థలో మనం చూసినట్లయితే నిత్య అన్వేషకులు. నిత్య అన్వేషకులు ఎవరు అంటే చైతన్యముతో జీవించే వాళ్ళే ఈ నిత్య అన్వేషకులు. ప్రభువుని వెతకాలి, నేను ప్రభువులో ఎదగాలి, నేను ప్రభు యొక్క ప్రేమను పొందాలి, ప్రభు యొక్క జ్ఞానంని నేను పొందాలి, ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలనే తపన మనలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళలో సంతోషము ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు. ఎందుకంటే వీళ్ళ నుంచి సంతోషం దూరం చేయడం ఎవరి వల్ల కాదు. నిత్యము వీళ్ళలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే ప్రభువులో ఎదగాలి, ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి, నేను ప్రభు యొక్క ప్రేమను ఇంకా నేను పొందాలి, ప్రభు చేసిన పనులు నేను కూడా భాగస్థుడు కావాలి అని ఎప్పుడైతే మనలో తపన ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళలో ఆ భగవంతుని ప్రేమ, ఆ సంతోషము ఎప్పటికి కూడా తీసివేయబడదు, నిత్యము మనలోనే ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరులారా, ఉన్న దాంట్లో జీవించడం అనేది మన పిల్లలకి ఈరోజు మనం నేర్పించాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, నాకు ఉన్న దానిలో సంతృప్తి పడుట నేను నేర్చుకుంటుని.